మనం ఎన్ని ట్యాక్సెస్ పే చేస్తున్నామో ఐడియా ఉందా? ఈ వీడియోలో చూద్దాం. ట్యాక్సెస్ని 2 రకాలుగా చూడొచ్చు. డైరెక్ట్ ట్యాక్స్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ఇట్ ఈస్ అ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్. ఒకరి ఇన్కమ్ పైన లెవీ చేసే ట్యాక్స్. అండ్ ఈ ట్యాక్స్ డైరెక్ట్గా ట్యాక్స్ పేయర్ గవర్నమెంట్కి పే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకొని మన ట్యాక్స్ మనం డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేస్తున్నాం కదా, ఇవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్ కింద వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది ఒకరి ట్యాక్స్ బర్డెన్ ఇంకొకరు గవర్నమెంట్కి డిపాజిట్ చేసేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వస్తువు కొనుక్కొని వెళ్తున్నాం, లెట్స్ సే వి ఆర్ ది కన్స్యూమర్స్. అండ్ కన్స్యూమర్స్ వచ్చి డైరెక్ట్గా ఎనీ జిఎస్టీ ఆన్ దట్ ప్రోడక్ట్ మనం సప్లయర్కి పే చేస్తాం. ఆ సప్లయర్ అంటే మనం ఎవరి దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నామో వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేస్తారు. సో ఇక్కడ ద అల్టిమేట్ ఎండ్ కన్స్యూమర్ కాడి నుంచి వెళ్ళే ట్యాక్స్ డైరెక్ట్గా గవర్నమెంట్కి వెళ్లకుండా సప్లయర్స్ మూలంగా వెళ్తుంది. అందుకే దే ఆర్ కాల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్లో ద మోస్ట్ ప్రామినెంట్ వన్ అని చూస్తే ఇన్కమ్ ట్యాక్స్, అండ్ విచ్ ఎవ్రీ వన్ పేస్, లైక్ ఇండివిజువల్స్, హెచ్యుఎఫ్స్, ఫర్మ్స్, ఎల్ఎల్పీస్ అండ్ ఈవెన్ కంపెనీస్ ఆన్ దేర్ ప్రాఫిట్స్ అండ్ ఇన్కమ్స్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రొవిజన్స్ ప్రకారంగా, అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనే ఒక యాక్ట్ ఉంది దీన్ని గవర్న్ చేసేదానికి, ఈ ట్యాక్సెస్ని గవర్న్ చేసేదానికి. ఆ ట్యాక్సెస్ యాజ్ పర్ దోస్ యాక్ట్స్ ప్రొవిజన్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ పే అవుతుంది. అండ్ ఇవి కాకుండా మనకేమన్నా ఆస్తులు ఉన్నాయంటే ల్యాండ్, బిల్డింగు, ఎనీ షేర్స్, సెక్యూరిటీస్, లేక ఎనీ అదర్ టైప్ ఆఫ్ క్యాపిటల్ అసెట్, మనం దాన్ని అమ్మేటప్పుడు దాంట్లోంచి వచ్చే గెయిన్స్లో కూడా మనకి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనే ఒక ట్యాక్స్ లెవీ అవుతుంది. ఇది కూడా ఇస్ గవర్న్ బై ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రొవిజన్స్ మాత్రమే. అండ్ ఇవి కాకుండా మనం ఎనీ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్స్ చేస్తున్నామంటే, లైక్ ఎనీ పర్చేస్ అండ్ సేల్ ఆఫ్ షేర్స్ సెక్యూరిటీస్ చేస్తున్నప్పుడు ఆ ట్రేడింగ్ యాక్టివిటీస్లో మనకి ఎస్టీటీ అనే ఒక ట్యాక్స్ కూడా లెవీ అవుతుంది, విచ్ ఇస్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. And when it comes to indirect taxes, the main indirect tax is the GST, that is goods and services tax. అంటే ఎనీ సప్లై, మన ఒక గుడ్సో లేదా సర్వీసెసో ఇంకొకరికి సప్లై చేసేటప్పుడు ఆ సప్లై పైన లెవీ చేయబడేదే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, విచ్ ఇస్ అ కన్సంప్షన్ బేస్డ్ ట్యాక్స్. అంటే మనం ఎంత ఖర్చు పెడుతున్నామో ఆ ఖర్చులో మనకి లెవీ అయ్యే ట్యాక్స్. అండ్ జిఎస్టీలో 2 రకాలుగా జిఎస్టీ లెవీ అవుతుంది. అంటే ఆన్ ఇంట్రా స్టేట్ సేల్స్లో, అంటే విత్ ఇన్ అ స్టేట్ ఒక సేల్ జరుగుతుందంటే సిజిఎస్టీ ఆర్ ఎస్టీఎస్టీ లెవీ అవుతుంది. అదే ఇంటర్ స్టేట్ అండ్ ఇంపోర్ట్స్లో ఐజిఎస్టీ మాత్రం లెవీ అవుతుంది. అండ్ జిఎస్టీలో ఇంక్లూడ్ అవని కొన్ని డ్యూటీస్ ఉన్నాయి, విచ్ ఇస్ కస్టమ్స్ డ్యూటీ అండ్ ఎక్సైజ్ డ్యూటీ. కస్టమ్స్ డ్యూటీ అనేది మన ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్లో జరుగుతుంది. అంటే ఇండియా లోపలికి ఎనీ ఇంపోర్ట్ ఆఫ్ గుడ్స్ లేదా ఇండియా నుంచి ఎనీ గుడ్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు ఆన్ దాట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్ కస్టమ్స్ డ్యూటీ లెవీ అవుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ ఆఫ్ గుడ్స్కి మనకి ఎక్స్పోర్ట్స్ ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ డ్యూటీ డ్రాబ్యాక్స్ అలాంటివి. కానీ ఇంపోర్ట్స్లో కంపారిటివ్లీ చూస్తే డ్యూటీస్ ఎక్కువగా లెవీ అవుతాయి. అండ్ ఎక్సైజ్ డ్యూటీస్ అనేది సర్టైన్ స్పెసిఫిక్ కేటగిరీస్ ఆఫ్ ప్రోడక్ట్స్లో మాత్రమే లెవీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, పెట్రోలియం ప్రోడక్ట్స్, ఆల్కహాలిక్ లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, అండ్ టొబాకో ప్రోడక్ట్స్. పెట్రోలియం అనేది ఇప్పటికి, అంటే ప్రస్తుతానికి జిఎస్టీలో లేదు, టెంపరరీ ఇట్ ఇస్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ జిఎస్టీ, బట్ ఫ్యూచర్లో వచ్చేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్కహాల్ అనేది ఇట్ ఇస్ పర్మనెంట్గా జిఎస్టీలో లేదు. ఎందుకని అందరికి ఒక గెస్ ఉండుంటుంది, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్కి మేజర్ పోర్షన్ ఆఫ్ రెవెన్యూ మన ఆల్కహాల్ సేల్ నుంచే వస్తుంది. కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్ దే డోంట్ వాంట్ టు షేర్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే జిఎస్టీ లెవీ అయితే ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అని 2 షేర్స్ వెళ్తాయి టు ద స్టేట్ అండ్ ద సెంటర్. సో ఆ షేర్ లాస్ ఉండకూడదని స్టేట్ గవర్నమెంట్స్ ఎవరు జిఎస్టీ లోపల ఆల్కహాల్ తీసుకొచ్చేదానికి ఒప్పుకోలేదు. అండ్ ఇది కాకుండా టొబాకో ప్రోడక్ట్స్లో జిఎస్టీ లెవీ అవుతుంది, దాంతోపాటు ఎక్సైజ్ డ్యూటీస్ కూడా అడిషనల్గా లెవీ అవుతుంది. అండ్ ఇవన్నీ కాక ఇంకా చాలా ట్యాక్సెస్ ఉన్నాయి. వాటిల్లో కొన్ని ప్రాపర్టీ ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ, ప్రొఫెషనల్ ట్యాక్స్, అంటే ఒక ప్రొఫెషన్గా ఉన్నామంటే ప్రొఫెషనల్ ట్యాక్సెస్, అండ్ ఇట్ ఈస్ లెవీడ్ బై ఓన్లీ సమ్ స్టేట్స్. అండ్ రోడ్ ట్యాక్స్, వెహికల్ ట్యాక్స్. ఇవన్నీ కాకుండా మనం ట్యాక్స్ పే చేసే దాంట్లోనే ఒక ట్యాక్స్ ఉంటుంది, అంటే విచ్ ఇస్ కాల్డ్ ది సెస్ ఆర్ సర్చార్జెస్. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాము కదా, ఆ ఇన్కమ్ ట్యాక్స్లో ఒక పర్సంటేజో లేదో ప్రపోర్షన్ ఆఫ్ అమౌంట్ వచ్చి నేను
మన కంట్రీలో ఉన్న హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టార్ డెవలప్మెంట్ లేదా అగ్రికల్చర్ సెక్టార్ డెవలప్మెంట్స్ కోసం కాంట్రిబ్యూట్ చేయాలి. సో విచ్ ఇస్ కాల్డ్ ది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఆర్ agricultural infrastructure development cess, which is levied only on imports. So these are all the taxes that are presently leviable in India.